హలో అండి, ఈరోజు నేను మీకు జొన్న దోశ చూపించబోతున్నాను. దీనికోసంగా మనము 2 గ్లాసులు జొన్నలు తీసుకుంటే 2 గ్లాసుల జొన్నలు నేను ఇలా తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోవాలండి. ఎప్పుడు తినేలాగా కాకుండా మనం బియ్యంతో కాకుండా ఇలా జొన్నలతో చేసుకుంటే హెల్త్కి మంచిదండి. వీటిని నీట్గా 2-3 టైమ్స్ మనం వాష్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. మనం కడిగేటప్పుడు ఆ పైన తాలుకాయలన్నీ పైన తేలుతాయండి. అవన్నీ నీట్గా తీసేసేసి ఇట్లా ఇప్పుడు మనం నీళ్ళు పోసుకొని పక్కన నానబెట్టుకోవాలి. 8 గంటలైనా నానాలండి. మినప్పప్పు 1 గ్లాసు, 2 గ్లాసుల జొన్నలకి 1 గ్లాసు మినప్పప్పు అండి కొలత. దీన్ని కూడా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి. ఇది కూడా అటుకులు 1 పిడికిడు తీసుకున్నానండి. వీటిని కూడా మనం గ్రైండ్ చేసే ముందు ఇలాగా ఒకసారి వాష్ చేసుకొని ఇట్లాగా నానబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ నానితే సరిపోతుందండి. ఇది ఈ మూడింటిని కలిపి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి బ్యాటర్ ఇలా వచ్చింది, దోసపిండి బ్యాటరు. దీన్ని రాత్రంతా మనము బయటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే ఉంచుకుంటే నీట్గా మనకి పొంగినట్టుగా వస్తుందండి పిండి. నేను రాత్రంతా బయటే ఉంచేసి ఇదిగోండి మార్నింగ్కి చూడండి గుల్లలాగా వస్తుంది పిండి. ఇట్లా పొంగినట్టు గుల్లలాగా వస్తుంది. అలా వస్తే మనకి దోశ సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని ఒకసారి కలయబెట్టి చిన్న గిన్నెలోకి నేను కొంచెం పిండిని తీసుకున్నాను. దీనిలో సాల్ట్ కలుపుకొని తీసుకున్నానండి నేను. అది మిస్ అయిపోయింది వీడియో. ఇప్పుడు పెనం వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న దోసపిండిని స్ప్రెడ్ చేయాలండి. ఇవి పలచగా కూడా వస్తాయండి బాగా. నాన్ స్టిక్ మీద అయితే ఈజీగా వస్తుంది. నేను ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నానండి, ఆప్షనల్. మీరు ఆయిల్ కావాలన్నా వేసుకోవచ్చు, లేదన్నా స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను టేస్ట్ కోసం కారం వేస్తున్నాను. నెయ్యి కారం వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ రివర్స్ చేసుకొని కాల్చుకోవాలి. మనం మినపప్పు దోశల్లానే, మామూలుగా మినపప్పు బియ్యంతో చేసిన దోశల్లాగానే టేస్టీగానే ఉంటాయండి జొన్న దోశలు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేసుకొని తింటే హెల్త్కి కూడా మంచిది. మనకి ఇష్టమైన చట్నీతోటి ఇలా సర్వ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి జొన్న దోశలు. Thank you for watching. Please subscribe.